హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు 101వ రోజు రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ 8 సీజన్ 101 డే ఎపిసోడ్ రివ్యూ అండి. బిగ్ బాస్కి బజ్జీలు వేసి పాలకూరతో అవినాష్ను నబీల్ కలిసి తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టారండి. తర్వాత వాళ్ళకి మళ్ళీ బజర్ మోగితే స్టోర్ రూమ్కి వెళ్తే చాలా కొంచెం పెట్టారంటే చిన్న బౌల్లో పెట్టారండి. ఇంత చిన్న కప్పు డిష్లో పెట్టారు. బాగున్నాయి అని పెట్టి మెసేజ్ పంపిస్తే నబీల్ అవినాష్ సరే మళ్ళీ చేసి పెట్టారనమాట. ఈసారి ఇంత బౌల్లో పెట్టారనమాట. ఇంత బౌల్లో పెడితే పిసినారోళ్ళు మీరు కొంచెమే పంపారు అని చెప్పని మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ పంపించారనమాట. పంపిస్తే దానికేమో 2 వారాల నుంచి మాకు రేషన్ పంపించిన కామెడీగా అవినాష్ను ప్రేరణ వీళ్ళిద్దరుగా కెమెరా ముందు నుంచొని 2 వారాల నుంచి మాకు రేషన్ పంపలేదు, మమ్మల్ని పిసినారంటారా అని అవినాష్ అంటే కెమెరా తలదించుకుంటుంది అనమాట. సరే నిండా పంపిస్తామంటే ఓకే అని చెప్పని తల ఊపుతుంది అనమాట. కెమెరా ఇట్లా 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 ఊపుతుంది అనమాట. తర్వాత ఇంగ్లీష్లో కామెడీగా మాట్లాడారనమాట. కళ్ళు లేదు పంపమంటే ఇట్లా ఇట్లా అంటుంది అనమాట, పంపించను అని చెప్పని కెమెరా. దాంతో అసలు చాలా కామెడీగా చేశాడండి. తర్వాత మళ్ళీ బజ్జీలు అవినాష్ ప్రేరణ కలిసి చేశారు. అన్ని రకాల బజ్జీలు చేశారండి. నేను 24/7 చూశాను. ఆనియన్ బజ్జీ, పొటాటో బజ్జీ, పాలకూరతో బజ్జీ చేసి చాలా ఎక్కువ ఐటమ్ చేసేసారనమాట. చేస్తున్నప్పుడు సాంగ్ వచ్చిందండి. వంటలక్క సీరియల్ నుంచి హీరోయిన్స్ వైష్ణవి కృష్ణ కలిసి ఇద్దరు కలిసి వచ్చారనమాట. అందరినీ పలకరించారు. బిగ్ బాస్ ఇన్వైట్ చేశారు వాళ్ళని. కాళ్ళలో చూపించిన జంతువుని యాక్ట్ చేసి చూపించమంటే చేసి చూపిస్తారనమాట. చేసి చూపిస్తే అవినాష్కి మంకీ వస్తున్నాడు. మంకీగా యాడ్ చేస్తే అవినాష్ అని చెప్పంటుంది హీరోయిన్ కామెడీగా ఏడిపిస్తారనమాట. అందరూ కలిసి అరటిపండు తింటూ యాక్ట్ చేస్తుంటే అది అరటిపండు తొక్కతో సహా తింటుంది కదా కోతి అని చెప్పంటారు అనమాట. తర్వాత చింపాంజీ అంటే ఇంకా అమ్మయ్య అని కూర్చుంటాడు అనమాట. తర్వాత గౌతమ్కేమో బుల్ అని వస్తుంది. అవినాష్ని పట్టుకొని బాగా ఏడిపించారండి. అరటిపండు తొక్కతో కూడా కలిపి తినాలని. తర్వాత బుల్లాగా గౌతమ్ యాక్ట్ చేసి చూపించాడు. లెవర్ లాగమని బిగ్ బాస్ చెప్తే వాళ్ళు లెవర్ లాగారు. 10,928 రూపాయలు వచ్చాయన్నమాట. గేమ్ పెట్టారు. నిఖిల్ సంచాలక్ అనమాట. హెయిర్ డ్రైయర్ మీద బాల్స్ని చిన్న చిన్న బాల్స్ అనమాట, ప్లాస్టిక్ బాల్స్ని బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో ఉన్న హడ్డిల్స్ని దాటుకుంటూ ఒక బౌల్ పెట్టారు. ఆ బౌల్ వేయాలన్నమాట. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్నర్స్. వైష్ణవి కృష్ణ అవినాష్ ప్రేరణ సెలెక్ట్ చేసుకున్నారండి. వాళ్ళు అవినాష్ ప్రేరణ 12 బాల్స్ వేశారు, వైష్ణవి కృష్ణ 9 బాల్స్ వేశారనమాట. అలాగా బిగ్ బాస్ పరివారమే గెలిచింది ఈ గేమ్లో, ఈ టాస్క్లో. అందుకని 10,928 రూపాయలు యాడ్ అయినాయన్నమాట దీంట్లో ప్రైజ్ మనీలోకి. తర్వాత వంటలక్క టీం వెళ్ళిపోయిందండి. మళ్ళీ బజ్జీలు తీసుకెళ్ళి పెడతారనమాట. పెడదామని చెప్పని మొత్తం బౌల్ నిండా చేసి ప్రేరణను అవినాష్ కలిసి తీసుకెళ్ళి పెట్టబోతుంటే లోపల చూసేసరికి డామినోస్ పిజ్జాస్ పెట్టుంటాయండి వీళ్ళ కోసము. పెట్టుండేసరికి బిగ్ బాస్ అని అసలు చాలా ఎమోషనల్ అవుతుంది అన్నమాట. ప్రేరణ మీరు ఇంత మంచోళ్ళ బిగ్ బాస్, అసలు నాకు అవి చూడంగానే చాలా ఇదైపోయింది. అంటే తను చూసి బర్గర్ పెట్టచ్చు కదా అంటాడు అనమాట. నబీలో ప్రేరణ లోపల పెట్టడానికి వెళ్తారనమాట. బర్గర్ పెట్టచ్చు కదా, అందరిని పిలిచి ఒక్కొక్కరిని తెలియనట్టు యాక్టింగ్ చేసి చూడండి లోపల ఏం చేశారో అది ఇది అని చెప్పని ప్రతి ఒక్కళ్ళని, అంటే మిగతా విడిద్దరే కదా చూసింది ఫస్ట్ నబీలు ప్రేరణ. అవినాష్ కళ అని చెప్తారు, అవినాష్ సర్ప్రైజ్ అవుతాడు, గౌతమ్ సర్ప్రైజ్ అవుతాడు, తర్వాత లాస్ట్లో నిఖిల్ వస్తాడు, నిఖిల్ కూడా సర్ప్రైజ్ అవుతారు అనమాట. దాంట్లో మీ పేషెన్స్కిను డెడికేషన్కి మేము పంపిస్తున్నామని చెప్పని నోట్ రాసి పంపిస్తారనమాట. అవినాష్ చెప్తాడు, నేను నబీల్ కలిసి చేశాం సార్, అసలు బిగ్ బాస్ అసలు ఇది బిగిన్ చేసింది మేమిద్దరం, మా వల్ల ఇది వచ్చిందని చెప్పి అందరు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు, అందరు థ్యాంక్స్ చెప్తారు అవినాష్కి నబీల్కి. మళ్ళీ సాంగ్ వచ్చిందండి. వీళ్ళు తింటుంటే మళ్ళీ మగువా ఓ మగువా సీరియల్ టీం నుంచి చంటి సింధూర ఇద్దరు కలిసి క్యారెక్టర్స్ వచ్చారండి. అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటాను చెప్తాడనమాట. వాళ్ళ అమ్మ బయటకు గెంటేస్తే మేము బిగ్ బాస్ హౌస్కి వచ్చామని చెప్పని చంటి అంటాడనమాట. బిగ్ బాస్ ఇన్వైట్ చేశారు వాళ్ళిద్దరిని. వాళ్ళు అవినాష్ కాళ్ళకి దండం పెట్టారనమాట. ఈ ఇంటికి పెద్దోళ్ళు అంటే వయసులో పెద్దోడు అని చెప్పని స్టోరీ చెప్పారనమాట. తను చిన్నప్పుడు మోగిస్తుంది ఒక సితారా పెట్టి ఒక మ్యూజిక్, అదే మ్యూజిక్ తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా మేము కలిసాము ఆ మ్యూజిక్ వల్లే. చిన్నప్పుడు స్టోరీస్ ఏమనంటే చెప్పమంటే అవినాష్కి అడుగుతారంట. అవినాష్ చెప్తారనమాట. తను 5th, 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒక హాస్టల్లో ఉండేవాడంటండి. ఆ హాస్టల్లో ఆఫీస్ రూమ్ కీస్ అవినాష్కి ఇచ్చేవాళ్ళంట. అది క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ ఆ కీస్ తన దగ్గరే ఉండేవంట. తనకి ఎగ్జామ్స్ పెడతారు కదండి, ఆ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఏం చేసేవాళ్ళంట అంటే వీళ్ళ ఫ్రెండ్ తను కలిసి వాళ్ళ పెట్టిన ఎగ్జామ్ పేపరు, ఆ ఎగ్జామ్ పేపర్ వెనకాల 4-5 ఎడిషన్ షీట్స్ యాడ్ చేసి పిన్ చేసేసి పెట్టేవాళ్ళంట. ఆ తర్వాత నైట్ అంట ఇద్దరు కలిసి వెళ్ళేసేసి జాగ్రత్తగా ఆఫీస్ రూమ్ ఓపెన్ చేసి కీస్ ఎడిషన్ పేపర్స్ తీసుకొచ్చి అక్కడ టాపర్స్ వాళ్ళ స్కూల్లో వాళ్ళ క్లాస్లో టాపర్స్ వాళ్ళ పేపర్ చూసి మొత్తం కలిపి ఎక్కించేసి
చేసి మళ్ళీ జాగ్రత్తగా సీల్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేవాళ్ళంట. వాళ్ళ అసలు రాసిన వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చేవంట. అలా ఏమైంది, అలా జరుగుతూ ఉందంట. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ అంట అతి చేసేసి ఇంకో 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా రాశాడంట. దానివల్ల 100కి 120 మార్కులు వచ్చాయి. 110-20 మార్కులు వచ్చేసరికి వాళ్ళకి డౌట్ వచ్చింది. మా ఇద్దరు బాగా దెబ్బలు పడ్డాయి అని చెప్పని నవ్వుతూ కామెడీగా చెప్పాడు అనమాట. ప్రేరణను అడిగితే, ప్రేరణ నేను రాకింగ్ చైర్లో ఉంటే నేను స్టెప్స్ మంచి కింద పడ్డా, నా తలకి దెబ్బ తగిలింది అని చెప్పంటే ఇంకా బాగా ఏడిపిస్తానమాట. అందుకనే నీ తల ఇక్కడ చొట్ట ఉంది అది ఇది అని చెప్పని అడుగుతాడనమాట అవినాష్. అలా బాగా ఏడిపిస్తానమాట. ఏడిపిస్తుంటే మళ్ళీ ఎగతాళి చేస్తే ప్రేరణ నేను కొడితే ఫిజికల్గా వైలెన్స్ తీసుకుంటారా బిగ్ బాస్ వీళ్ళని అని చెప్పని అడుగుతుంది అనమాట బిగ్ బాస్ని. తర్వాత మ్యూజిక్ బాక్స్ గేమ్ ఆడారండి. దాంతో ఫుల్ కామెడీ చేశాడనమాట అవినాష్ ప్రేరణతో. అందరూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఆడారు. నిఖిల్కి ఏమో డైలీ రొటీన్ చేస్తూ ఒక సాంగ్ ప్లే చేస్తూ డైలీ రొటీన్ యాక్టింగ్, అసలు నోట్లోంచి మాట రాకూడదు అనమాట, యాక్టింగ్ చేసి చూపించాలి. చాలా బాగా చేశాడనమాట. అట్లా ప్రేరణకేమో యాక్టింగ్ చేసి తను యాక్టింగ్ చేస్తే వాళ్ళు అది కనుక్కోవాలన్నమాట. అవినాష్ కనుక్కోవాలి. అవినాష్ ఏడిపించాడు అనమాట, బాగా ఏడిపించాడు. చివరికి కనుక్కున్నాడు. నబిల్కి ఏమో 2 ఆనియన్స్ పచ్చివి తినాలన్నమాట, అలానే తిన్నాడు. నిఖిల్ ఏమో డైలీ రొటీన్ యాక్ట్ చేసి చూపించాడు. అవినాష్ ఏమో అందరి గురించి ఫేక్గా చెప్పాలంటే వాళ్ళు చేసిన పనులు మెయిన్ పనుల గురించి అంత దానికి ఆపోజిట్గా చెప్తాడనమాట. అంటే ఇప్పుడు ప్రేరణ తను వంటగదిలో అందరిని విసిగిస్తుందండి. దోశలు ఏమన్నా కూడా విసుక్కుంది కదా దానేమో చాలా ఇష్టంగా అందరికి దోశలు రా 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 అని చెప్పి అందరికి దోశలు వేసి పెట్టింది. ఇలా అనమాట అందరి గురించి ఇట్లా రివర్స్లో అనమాట చెప్పాడనమాట. అట్లాగా గేమ్ మధ్యలో నుంచి ఆ మ్యూజిక్ బాక్స్ పట్టుకోకుండా గౌతమ్ లేచి వెళ్ళిపోయాడు అనమాట. అది నా స్ట్రాటజీ అన్నాడు. మిగతా అందరు కలిసి 5 మిరపకాయలు తినాలని చెప్పని వచ్చిందండి. నబిల్ పట్టుకున్నప్పుడు వస్తే మళ్ళీ నబిల్కి వచ్చింది బాక్స్. ఇక అందరు కలిసి తలా ఒక మిరపకాయ తిన్నారనమాట. లాస్ట్లో అందరూ దిండ్లతో కొట్టాలి అవినాష్ అని చెప్పని వచ్చిందనమాట. అందరు కలిసి అవినాష్ని ఒక ఆట ఆడుకున్నారనమాట. అందరూ ఎంజాయ్ చేశారండి. లివర్ లాగమని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే ఇద్దరు కలిసి లివర్ లాగారనమాట. చంటి సింధూర 10,110 రూపాయలు వచ్చాయి. అవినాష్ సంచాలకుగా ఉన్నారనమాట. మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే ప్రేరణ గౌతమ్ని సెలెక్ట్ చేసుకున్నారండి. ఆ టాస్క్ ఏం లేదండి, మామూలుగా స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి కదా రౌండ్ బెలూన్స్, అలాంటి చిన్న సైజు బెలూన్స్ వరుసగా తాళ్లతో కట్టున్నాయన్నమాట 2 వరుసలుగా. ఆ 2 వరుసలు ఆ బెలూన్స్లో నుంచి ఆపోజిట్ సైడ్కి వెళ్తే అక్కడ పెద్దవి ఉన్నాయన్నమాట రౌండ్ బెలూన్స్. ఆ బెలూన్స్ అటు నుంచి ఇటు తీసుకురావాలి. దాదాపు 10 ఉంటాయేమో అవి. ఒక్కొక్క అంటే ఇద్దరికి చెరి 10 ఉంటాయేమో అలాగనమాట. మొత్తం కలిపి నాకు తెలిసి ఒక మనిషి హైట్కి సరిపడంత బెలూన్స్ అనమాట. సుమారు చాలానే ఉన్నాయండి. 12 బెలూన్స్ ఏమో ఉన్నాయి. అటు నుంచి ఇటు తీసుకొచ్చి వేయాలి. తర్వాత మళ్ళీ అవన్నీ వాళ్ళు తొడుక్కోవాలన్నమాట. పైనుంచి రింగులు తొడుగు వేసుకొని అటు నుంచి మళ్ళీ ఇటు నుంచి రావాలన్నమాట. అలాగ వాళ్ళు కూడా చాలా బాగా ఆడారండి. చంటి సింధూర కూడా ఆ టీం ఆ అమ్మాయి అబ్బాయి కూడా చాలా బాగా ఆడారు. వాళ్ళిద్దరు జంట చాలా బాగుందండి. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడారనమాట. అలా చేశారు. ఫస్ట్ ఎవరంటే ప్రేరణ గౌతమే వచ్చారండి. ఫస్ట్ కంప్లీట్ చేశారు. బిగ్ బాస్ పరివారం విన్నర్స్ అయ్యారనమాట. అందరు పడ్డారు చివరిలో. పాపం లాస్ట్లో బెల్లు కొట్టే టైంలో ప్రేరణ ఒక్కతే నిల్చుందనమాట. గౌతము చంటి సింధూర ముగ్గురు పడ్డారనమాట. అలాగా 10,110 రూపాయలు యాడ్ అయినాయండి ప్రైజ్ మనీకి. వంటలక్క టీం ఇంకా వెళ్ళిపోయిందనమాట. ఇది జరిగింది. మీకు ఇంకా 2 డేస్ మాత్రమే మిగిలిందండి. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. ఓన్లీ థర్స్డే ఫ్రైడే నైట్ 12 PM కల్లా క్లోజ్ అయిపోతుంది. నిఖిల్ను గౌతమ్ మధ్యలో దోబుజులు ఆడుతుంది అనమాట. టాప్ 1 పొజిషన్. మీరు ఇప్పుడే ఓట్లు వేయండి. మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓట్లు వేయండి. మళ్ళీ అది 24/7 హాట్స్టార్లో వస్తూ ఉంటుంది. అది ఫ్రైడేతో క్లోజ్ అవుతుంది. సాటర్డే నుంచి ఇంకా ఫినాలే ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది అనమాట. సండే ఫినాలే ఎపిసోడ్ అండి 8 PMకి స్టార్ట్ అవుతుంది అనమాట. సాటర్డే కూడా నాకు తెలిసి మామూలుగా వెళ్ళనే చూపించవచ్చు. అది కూడా 24/7లో వస్తుంది అనుకుంటా. నాకు తెలిసినంత వరకు చూపిస్తారు. సండే మాత్రం ఫినాలే ఎపిసోడ్ అనమాట. 8 PMకి 7 PMకి స్టార్ట్ అయ్యి నైట్ 12 దాకా ఉంటుందండి. సుమారు 12 దాకా. ఆ టైంలో ఏంటంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ పెడుతూ ఒక్కొక్కరిని 5గురిలో ఉన్న టాప్ 5లో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ ఫైనల్స్ ఇద్దరు రన్నరు ఫైనల్ ఇద్దరిని అనౌన్స్ చేస్తారనమాట. ఈసారి ప్రైజ్ మనీ తెలుసు కదండి. ఇప్పుడు ఈ అమౌంట్ మొత్తం యాడ్ అయితే నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు 54,30,000 ఏమో ఉందండి అమౌంట్. 54,30,000 ఉంది నాకు తెలిసి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఈ అమౌంట్ అంతా కలిసి 55 లక్షలు అయ్యి ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు. అంతా వేలల్లోనే ఉంది కదండి అమౌంట్. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా కలిపి 55 లక్షలు అయ్యి ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు. ఇంకా రేపటి ప్రోమో చూపించారండి. ప్రోమోలో ఏంటంటే
వీళ్ళందరి జర్నీలు వస్తున్నాయండి ఒక్కొక్కరి. గౌతమ్దిను, నిఖిల్ది, అవినాష్ది వీళ్ళందరి జర్నీలు ప్రోమో చూపించారనమాట. అది చూడాలి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మనం హాట్స్టార్ నుంచి ఒక ఓటు వేయచ్చండి. మిస్డ్ కాల్ నుంచి మీరు సెల్ ఫోన్ నుంచి కానీ ల్యాండ్ లైన్స్ కానీ వాళ్ళ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే యాడ్ అవుతుంది. చాలా పోటీ ఉందండి. నిఖిల్ ఏమో తెలుగు అని చెప్పని తెలుగు వాళ్ళందరూ కలిసి గౌతమ్కి ఓట్లు వేస్తున్నారు, గౌతమ్కి వేయాలని. కానీ సీరియల్ బ్యాచ్ మొత్తం నిఖిల్కి ప్రమోట్ చేస్తున్నారు అనమాట. నిఖిల్కి వేయండి ఓట్లు అని చెప్పని నిఖిల్కి ప్రమోషన్ చేస్తున్నారు. మరి చూడాలి ఎవరవుతారో తెలియదు. కొన్ని అన్అఫీషియల్, కొన్ని దాంట్లో ఏమో నిఖిల్ ఉన్నాడని చెప్పని, కొన్ని దాంట్లో గౌతమ్ ఉన్నాడని చెప్పని అంటున్నారు. అనుకోకుండా నబీల్ కూడా మళ్ళీ ముందుకు వస్తున్నాడని తెలుస్తుంది. ఈరోజు అయితే నబీల్కి బాగా ఓటింగ్ పడిందంటండి. నబీల్కి మరి చూడాలి. కానీ ఎంత వచ్చినా సరే వీళ్ళిద్దరిని మాత్రం రాలేడని నేను అనుకుంటున్నాను. నబీల్ 3rd పొజిషన్కి వచ్చాడంట. ప్రేరణ, అవినాష్ 5th పొజిషన్, అది తెలిసిందే. అవినాష్ లాస్ట్ పొజిషన్లో ఉంటాడని. ఇంకా ప్రేరణ, నబీలును తర్వాత ఇంకా వీళ్ళు అనమాట, వీళ్ళిద్దరు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఈ ఛానల్ని కేవలం 9% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. Thanks to each and every subscriber for supporting and subscribing my channel Gundemada Vlogs. Thanks to all.